పరిష్కరించండి అని సిఐ సార్ కూడా చెప్పినా కూడా నువ్వు రాని ఎస్ఐ దగ్గర ఎస్ఐ రమ్మంటాడని ఒక కాల్ చేస్తున్నారు, సిఐ సార్ రమ్మంటున్నారని ఒకరు పిఎస్సి నుంచి, మేము పోలీస్ స్టేషన్ ధర్మసార్ నుంచి మాట్లాడుతున్నామని ఈ రకంగా వాళ్ళు నన్ను పదే అది చేస్తూ నన్ను ఇక్కడ గోడ కడుతుంటే ఇక్కడ ఉండకుండా నేను అటు సిఐ దగ్గరికి పోగానే నేను స్టేషన్కి పోగానే వెంటనే ఈ యొక్క గోడను నిర్మించడం జరిగింది. ఈ యొక్క గోడకు అడ్డుకున్నా కూడా నన్ను నెట్టేసి చెప్పరాని మాటలు, నీ గుద్దకు పనులు వచ్చినాయి, నీకు బాగా కనరెక్కింది, మదం ఎక్కింది అని చెప్పరాని మాటలు మరి రంగారావు సారు తిట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా నేను భరించుకుంటూ ఒక్క మాట కూడా లేదు. దొర ఇది వారసత్వంగా వస్తున్న భూమి నాది, నేనేం గుంజుకోలేదు, ఆ కొయ్యకాలు అవతల అయినది, ఇది యువతల నాది అని చెప్పి నేను సిఐ గారికి చెప్పడం జరిగింది. దొరను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓన్లీ ఏంటంటే ధరణిలో నా పేరు వస్తుంది, ధరణిలో నాకు రైతు బంధు పడుతుంది, నాది భూమి అని చెప్పేసి నన్ను ఈ విధంగా నన్ను టార్చర్ చేయడం జరుగుతుంది. కొండ సురేఖ మేడంకు నేను దరఖాస్తు చేసుకున్నా. ఆ మేడం కూడా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి రిఫర్ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నేను హ్యూమన్ రైట్స్ కూడా దరఖాస్తు చేయడం జరిగింది. సీఎం గారికి కూడా చేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క వారసత్వంగా వస్తున్న స్థలాన్ని కాపాడి నాకు హక్కులు కల్పిస్తారని నేను ప్రభుత్వాన్ని